ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో హలో, నిన్ను సేవ్ చేశాను కదా అని మొత్తం సిచ్యుయేషన్ మీద నాకు సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది అనుకోకు. నిన్ను తీసుకువెళ్ళడానికి మీ ఆయనకు ఫోన్ చేస్తున్నట్టున్నా. ఇక్కడికి వాడొస్తే బతకడు. అలాంటిదేం లేదండి. మా మావయ్యకి కావాలంటే చూడండి. భూమి, ఎలా ఉన్నావమ్మా? ఆ అపూర్వ నిన్నేం చేయలేదుగా? భూమి, హలో భూమి, భూమి ఉన్నావా? హలో. కంగారు పడకండి మావయ్య, నేను బాగానే ఉన్నాను. ఎలాగో భగవంతుడి దయ వల్ల తప్పించుకోగలిగాను. చాలా మంచి మాట చెప్పావమ్మా. అపూర్వ మనుషుల్ని పెట్టించి నన్ను చంపించబోయింది అని మీకెవరు చెప్పారు మావయ్య? ఇంకెవరు చెప్తారమ్మా? ఆ రాక్షసి అపూర్వే చెప్పింది. ఒకటే బాధ మావయ్య, ఆ అపూర్వ కెమెరాని ముక్కలు చేసింది. మనకున్న చివరి ఆశను చిదిమేసింది. భూమి, ఏడవకమ్మా, నువ్వు క్షేమంగా ఉన్నావు. నాకు అది చాలు. చూడు, నిజం ఎక్కువ కాలం తాగదమ్మా, ఏదో ఒకరోజు బయటకు వస్తుంది. ఆ అపూర్వ పాపం పండే రోజు కోసం ఎదురు చూద్దామమ్మా. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా. అలాగే మావయ్య. నువ్వు సూర్య గారిని అంత దారుణంగా కొట్టకుండా ఉండాల్సింది బావా. నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు బాబా.
చాలా పెద్ద ప్రమాదంలో నుంచి తప్పించుకున్నాను. అసలు ఏమైందంటే ఏమైతే నాకేంటి? నీకేం జరిగితే నాకేంటి? అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? హూ ఆర్ యు? హూ ఆర్ యు? అదేంటి బావా? మాట్లాడుకో. అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడుకో. ఇదిగో తాళి కట్టాను, భార్యనవుతాను అంటావు. అది ఒక పెద్ద అబద్ధం. ఇన్ఫాక్ట్ నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నిజం. ఓహో, మరి ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నాను అంటావా? మేడం, నేను ఉండనివ్వడం లేదు. ఏదో మా అమ్మ ఇష్టం కొద్దీ నువ్వు ఉంటున్నావు. మా అమ్మ మనసుని నేనెప్పుడు బాధ పెట్టలేను గనక నిన్ను ఉండనిస్తున్నాను. ఈ ఇంట్లో ఉంటున్నామనే కామన్ ఫ్యాక్టర్ తప్ప నీకు నాకు సంబంధమే లేదు. సంబంధమే లేదు. సంబంధమే లేదు. సంబంధమే లేదు. అండ్ ఏ సంబంధం లేనప్పుడు నీ జీవితంలో ఏం జరిగితే నాకేంటి? చూడు భూమి, ఇష్టానికి అనుగుణంగా ఎవరి జీవితాన్ని వాళ్ళు బ్రతకచ్చు. అలాగే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కూడా బ్రతకచ్చు. నువ్వు కూడా బ్రతకచ్చు. నువ్వు కూడా బ్రతకచ్చు. నువ్వు కూడా బ్రతకచ్చు. ఎలాగైనా బ్రతకచ్చు. ఎలాగైనా బ్రతకచ్చు. ఎలాగైనా బ్రతకచ్చు. ఎవరితోనైనా బ్రతకచ్చు. ఎవరితోనైనా బ్రతకచ్చు. ఎవరితోనైనా బ్రతకచ్చు. వరకు నిలిచేదెవరో, ఎవరో ఎవరికి ఎవరో, ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. అమ్మ నాన్న అన్ని నువ్వే అనుకున్నాను. అలాంటిది నువ్వే నాకు ఎంత ద్రోహం చేస్తావా అన్నయ్య? ఇక నువ్వు నాకేం చెప్పొద్దు. మీతో నేను నేరుగా మాట్లాడాలి. ఆ అపూర్వ కెమెరాని ముక్కలు చేసింది.